అందరికీ నమస్కారం. శివునికి ఇలా అభిషేకం చేశారంటే సర్వ సంపదలు సిద్ధిస్తాయి. శివుడికి అభిషేకం అంటే మహా ఇష్టం. ఏ ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు దక్కుతాయో తెలుసుకుందాం. మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. విష్ణు అలంకార ప్రియుడు అయితే శివుడు అభిషేక ప్రియుడు. పంచామృతాలు, పండ్ల రసాలు, విభూతితో పాటు అనేక వస్తువులతో అభిషేకిస్తారు. చెంబడు నీళ్లు పోసినా సరే హరహర మహాదేవుడు పొంగిపోతాడు. క్షీరసాగర మదనం నుంచి వెలువడిన విషాన్ని సేవించి తన శిరస్సుని చల్లబరిచేందుకు గంగను, చంద్రుడిని తన తలపై ధరించాడు. శివుడికి మండుతున్న మూడవ కన్ను ఒకటి ఉంటుంది. నిరంతరం అభిషేకం చేయడం వల్ల ఈ కన్ను చల్లబడుతుందని నిపుణులు అంటున్నారు. అభిషేకం లేకుండా శివారాధన అసంపూర్ణం. శివాభిషేక సమయంలో రుద్ర, పురుష సూక్తం, చమకం, మహామృత్యుంజయ మంత్రం మొదలైనవి నిర్దిష్టాలలో క్రమంలో జపిస్తారు. సోమవారం శివుడికి చాలా ఇష్టమైన రోజు. శివభక్తులు ఆ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక మాసం శివునికి ఇష్టమైన మాసం. అభిషేకం చేసే నీరు, ఇతర వస్తువులు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంటుందని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చెప్తాను. ఆవు పాలు సర్వ సుఖాలు కలుగుతాయని నమ్మకం, దీర్ఘాయువు ఇస్తుంది. ఆవు పెరుగు ఆరోగ్యం, బలం సమకూరుతాయి, సంతాన ప్రాప్తి లభిస్తుంది. ఆవు నెయ్యి ఐశ్వర్యం పెరుగుతుంది. చెరుకు రసం దుఃఖం తొలగిపోతుంది. తేనె తేజస్సు పెరుగుతుంది. భస్మజాలం పాపాలు తొలగిపోతాయి. సుగంధోదకం పుత్ర సంతోషం కలుగుతుంది. పుష్పోదకం స్థిరాస్తి పెరుగుతుంది. బిల్వజాలం ఆనందం వెల్లువరుస్తుంది. నువ్వుల నూనె మృత్యుదోషం తొలగిపోతుంది. రుద్రాక్షోదారకం ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. సువర్ణ జలం దరిద్రం తొలగిపోతుంది. అన్నాభిషేకం సుఖజీవనం జరుగుతుంది. ద్రాక్షారసం సకల కార్యాభివృద్ధి ఉంటుంది. నారికేల జలం సర్వ సంపద వృద్ధి చెందుతుంది. ఖర్జూర రసం శత్రు నాశనం అవుతుంది. దుర్వోదనం అంటే గరిక జలం ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ధవలోదకం శివుడికి దగ్గర అవుతారు. గంధోదకం సర్వ సమృద్ధి సంపద ప్రాప్తి లభిస్తుంది. కస్తూరి జలం రాజసం నేరేడు పండ్ల రసం నిరాశ తొలగిపోతుంది. నవరత్న జలం గృహ ప్రాప్తి కలుగుతుంది. మామిడి పండు రసం దీర్ఘకాలిక వ్యాధుల నయం అవుతాయి. పసుపు కుంకుమ మంగళప్రదం. విభూది కోటి రేట్ల ఫలితం దక్కుతుంది. ఏదైనా వ్యాధులతో బాధపడేవారు వ్యక్తి పేరు మీద రుద్రపదంతో శివాభిషేకం చేస్తే ఆ వ్యాధి నుంచి త్వరగా విముక్తి పొందుతారు. అభిషేకం వల్ల నయం కాని రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. అభిషేకం ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు, సంతానం వంటి ప్రయోజనాలు ప్రసాదిస్తుంది. సోమవారం నాడు శివాభిషేకం అత్యంత శ్రేయస్కరం. పంచామృతాన్ని భగవంతునికి సమర్పించడం వల్ల చెడు ఆలోచనలు తగ్గుతాయి. స్వార్థం అనే ఆలోచనలు రాకుండా చేస్తుంది. ఆనందం పొందుతారు. శివునికి అభిషేకం చేయాలంటే గుడికి వెళతారు. ఇంట్లో కూడా శివలింగం ప్రతిష్ఠించి అభిషేకం చేయవచ్చు. పళ్ళెంలో శివలింగాన్ని పెట్టుకోవాలి. ఉత్తరముఖంగా లింగం యోని భాగం ఉండాలి. అభిషేకం చేసే వ్యక్తులు లింగానికి పడమర వైపు ఉండాలి. పంచామృతాలతో అభిషేకం చేయవచ్చు. రక్షిత శ్లోకం చెబుతున్నప్పుడు మీపై అభిషేకం చేసేందుకు ఉపయోగించే వస్తువులపై కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి. పూజకి ఉపయోగించే అన్ని వస్తువులు పవిత్రంగా ఉండాలి. మంత్రాలు జపిస్తూ పంచామృతాలు శివలింగం మీద అభిషేకిస్తూ ఉండాలి. పూజ చేసేటప్పుడు రుద్రాక్షని ధరించడం ఉత్తమం. చివరగా మంచి నీటితో శివలింగాన్ని అభిషేకించాలి. మీరు ఇలా చేస్తున్నప్పుడు ఓం నమఃశివాయ అని జపించాలి. ఓం నమఃశివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.